సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వడ్పల్లి మండల్ మేడికుంటకు చెందిన అశోక్ మహారాజ్ అనే వ్యక్తిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హోప్ న్యూరో హాస్పిటల్ నుండి జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయమై అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో పాటు అందోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మా ఆందోళన నియోజకవర్గంలో మంత్రి గారు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అందరిని కూడా బెదిరిస్తున్నాడు. వాళ్ళ బామ్మర్ది చేస్తున్న అక్రమాల గురించి, వాళ్ళ అనుచరులు సింగూరు జలాశయంలో చేపల చెరువు గురించి, అట్లాగే ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పి ప్రజల తరఫున సోషల్ మీడియాలో కొట్టాడుతున్నందుకు మా పార్టీ కార్యకర్త అశోక్ కుమార్ని ఈరోజు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మఫ్టీలో వచ్చి పోలీసులేనంట, గుర్తు తెలియడం ఏమనుకున్నాం, పోలీసులేనంట మఫ్టీలో వచ్చి స్విఫ్ట్ కార్లు ఎత్తుకపోయారు. కానీ మాకు అర్థం కాలేదు, మఫ్టీలో ఉన్న వ్యక్తులు స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక మనిషిని కాళ్ళు చేతులు ఒకరు తలకాయ ఒకరు పట్టుకొని కార్లు ఎత్తేసుకొని పట్టుకొని పోతే ఎవరు ఎత్తుకపోయారు అనుకోవాలి, ఎవరు తీసుకుపోయారు అనుకోవాలి, పోలీసులు అనుకోవాలా లేదంటే మాఫియా మూటాలు అనుకోవాలన్నా ఏమనుకోవాలి? చివరికి మేము ఆ వ్యక్తుల్ని సీసీ కెమెరాల నుంచి గుర్తుపట్టి అక్కడ దాంట్లో కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పి గ్రహించి మేము జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసినారు. ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిండంట, దాని మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, దానికోసం అరెస్ట్ చేసామని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజల్ని వేధించడం, ప్రజల మాట్లాడే హక్కుని ప్రశ్నించే గొంతుల్ని ఇది అణిచివేసే కుట్ర దామోదర రాజనరసింహ గారు చేస్తున్నారు. మీరు మంచి చేస్తే మిమ్మల్ని మంచి పనులు చేసినారని పోగొడతారు, మీరు చేయకపోతే ఎందుకు చేయలేని ప్రజలు ప్రశ్నిస్తారు. అది ప్రజలకున్న హక్కు. కానీ మీరు దేన్ని కూడా భరించుకోలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉండడం అనేది చాలా సిగ్గుచేటనే విషయం. మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీరు 2.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు చేసిన ఒక్క ఉపయోగం కూడా ఏమీ లేదు మా నియోజకవర్గంలో. నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన రోడ్లే ఉన్నాయి తప్పించి నువ్వు మంత్రిగా ఒక్క తట్టడి మట్టి కూడా నువ్వు ఎత్తి ప్రజలు ఉపయోగపడే చేసింది ఏది లేదు. చూడండి రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, దీని ఎక్కడ ఉన్నాయి. మరి ఏం మాట్లాడద్దు, ఏం ప్రశ్నించొద్దు అంటే ఎట్లా? ఎవరు ఆడతారు? ప్రజల తరఫున ఎవరు ఆడతారు? ఎవరు మాట్లాడుతా ప్రజల తరఫున? ఇదే కొనసాగితే ఇంకో 2.5 ఏళ్ళు కూడా మీరు కొనసాగరు, మీ ప్రభుత్వం కొనసాగదు. అందుకే పద్ధతి ప్రకారం వివరించండి, ప్రజాస్వామ్యంగా వివరించండి. మేము మా కార్యకర్తలు కూడా చాలా సంయమంతో ఉన్నారు. ఎటువంటి పరుష పదజాలం వాడకుండా సోషల్ మీడియాను వాడుతున్నారు.